యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో తన తండ్రి అయిన యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించినప్పటికీ తన అన్నలు చాలా మంది కూడా యోసేపు మీద పగబట్టేందుకు అసూయపడ్డారు. యోసేపుకు కలబాబు చెప్పే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. యోసేపు కలగన్నప్పుడు, నువ్వు మా మీద అధికారిగా ఉంటావా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా? చాలాసార్లు వాళ్ళ అన్నదమ్ములు, నువ్వు మమ్మల్ని ఏళ్తావా, నువ్వు మమ్మల్ని అని చెప్పినప్పుడు ఆఖరికి యోసేపు మీద ఒక పన్నాగము పన్ని మిద్యానులకు ఆ ఇస్మాయిలులకు అమ్మివేశారు. కానీ దేవుడు యోసేపును ఎంతగా దీవించాడంటే, దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అనగా ఈ ఉదయకాలమందు యోసేపు యొక్క స్టోరీ ద్వారా చాలాసార్లు ఆదికాండం 37వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే చాలాసార్లు సహోదరులు అనే మాట రాయబడింది. బ్రదర్స్ అనే మాట రాయబడింది. సో బైబుల్ భగవద్గీతలో ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ 7వ ఏటను నేర్చుకొని వాళ్ళ మమ్మీకి అప్పచెప్పేవాళ్ళంట. 7 సంవత్సరాలు కదా మన పిల్లలకి మనము 7 కాదు 17 సంవత్సరాలు వచ్చినా మనము బైబిల్ వాక్యాలు నేర్పిస్తున్నామా? ఉదయాన్నే లేచి మోకరించి అనుభవం ఉందా? మన పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. ఎందుకంటే ఇది VBS కాబట్టి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 7 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఇంకా మన బిడ్డలు ఉదయాన్నే లేచి మోకరించి బైబిల్ చదువుకునే అనుభవంలోకి మన బిడ్డలకు మనం నేర్పించాలి. బాలుడు నర్వస్లో ఉన్నప్పటికీ నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. 14వ ఏట సాధు సుందర్ సింగ్ యొక్క తల్లి చనిపోయినప్పుడు తన అన్న కొంతకాలం సపోర్ట్గా ఉన్నప్పుడు, కానీ సాధు సుందర్ సింగ్ నాకు నా జీవితానికి మోక్షం ఎక్కడ దొరుకుతా ఉన్నానని చూసినప్పుడు తన 14వ ఏట ఉదయకాలమందు 3 గంటలకు లేచి తలస్నానం చేసి మోకరించి తన రూమ్లో కూర్చొని ఆ దర్శనం కొరకు ఎదురు చూశాడు. ఉదయకాలమందు ఒక వెలుగు సాధు సుందర్ సింగ్ను ప్రతిబింబించింది. మీరందరూ పొద్దునే ప్రార్థన చేసుకున్నారు. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెప్పండి ఒకసారి. మోకరించి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఈరోజు నుంచి మీరు ఏం చేయాలా? ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. రెండవది బైబిల్ చదువుకోవాలి.